హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో మనము సైకాలజీ హిందీ బీఈడీ అకాడమిక్ బుక్ ట్రాన్స్లేట్ అయిన హిందీలో మూడో టాపిక్ అయిన వికాస్కు ప్రభావిత్ కర్నే వాలే, వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు, ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ టు డెవలప్మెంట్. అసలు మనకి డెవలప్మెంట్కి సంబంధించిన డెవలప్మెంట్ అంటే వికాసం ఒక అండదశ నుంచి మనిషి మృత్యు వరకు ఎన్నో వికాస దశలు ఉంటాయి. డెవలప్ అవుతూ ఉంటాడు. ఆ డెవలప్ అనేది కావచ్చు, పెరుగుదల కావచ్చు, పరిపక్వత అనేది కావచ్చు. వీటి మీద ప్రభావం చూపించే ఫ్యాక్టర్స్ ఒకటి వంశానుక్రమం, రెండు వాతావరణం. అంటే రెండు రకాల ఫ్యాక్టర్స్ అనేవి వికాసం మీద, మనిషి యొక్క డెవలప్మెంట్ మీద ప్రభావం చూపించడం అనేది జరుగుతుంది. ఆ రెండు రకాల్లో ఒకటి ఏంటండి వంశానుక్రమం, రెండోది వాతావరణం. మేజర్ టాపిక్ ఫ్యాక్టర్స్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. హెరిడిటీ అంటే ఏంటి మనకు తెలిసినదే. హెరిడిటీ అంటే ఏంటి, వంశానుక్రమం అంటే ఏంటి, మనకి మన పూర్వీకుల నుండి, మన తండ్రులు కావచ్చు, లేదా తల్లిదండ్రులు కావచ్చు, లేదా మన పూర్వీకుల నుంచి, మన పూర్వ జాతి నుంచి మనకి క్రమానుగతంగా వచ్చే లక్షణాలని వంశానుక్రమం అంటాము. అట్లానే మరి ఈ వంశానుక్రమం అనే ప్రక్రియ కంటే ముందు అసలు వంశాनुक्रम అంటే ఏంటో ఇక్కడ डेफिनेशन ఏంటో చూద్దాం. वंशानुक्रम होता है माता पिता में लक्षणों का विरासत, पिछले पीढ़ियों से विरासत में मिले जैविक और मनोवैज्ञानिक लक्षण वंशानुगत लक्षण कहलाते हैं. पुरुष और स्त्री कोशिकाओं में जिन व्यक्तिगत विशेषताओं को निर्धारित करते हैं यही వంశానుక్రమం है. వంశానుక్రమం అంటే ఏంటి, తల్లిదండ్రుల నుంచి మరియు పూర్వీక జాతుల నుంచి మనకి ఏర్పడే లక్షణాలనే వంశానుక్రమం అంటాము. ఈ వంశానుక్రమం యొక్క ప్రక్రియ ఎలా ఉంటుంది, ఏమీ లేదండి, సైన్స్ ప్రక్రియ. కిసి జీవ్ కే సంరచనాత్మక కార్యాత్మక మానక్ కో కోశిక कहते हैं, గర్భం అంటాము. సో ఈ కోశిక నుంచి ప్రత్యేక కోశిక మే ఏక జైవిక పదార్థ హోతా హై. అంటే ఇక్కడ క్రియాత్మక కణం, కోశిక అంటే ఏంటి తెలుగులో కణం అండి. మరి ఈ కణంలో కొన్ని జైవిక పదార్థాలు అనేవి ఉంటాయి. కోశిక అనేది కణం అని చెప్తున్నాము. ఆ కణాలలో ఏముంటాయండి, కొన్ని जैविक पदार्थाలు అనేవి ఉంటాయి. कोशिका द्रव में छड़ के आकार में गुणसूत्र क्रोमोसोम्स होते हैं. गुणसूत्र जोड़े में होते हैं, ये वी ఆకార్ మే రహతే హే. అంటే ఈ యొక్క కణద్రవంలో ఒక కడ్డీ ఆకారంలో ఒక కణం ఉంటుంది. అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు కోశిక అనేది చూడండి. కోశిక అంటే ఒక కణం అన్నమాట. సో సెల్, ఈ సెల్ లోపల ఏముంటాయి అంటే సెల్లో ఉండే పదార్థాలే జైవిక పదార్థాలనే మనం క్రోమోజోమ్స్ అంటాము. ఈ క్రోమోజోమ్స్ అనేవి ఏ ఆకారంలో ఉంటాయి, వి ఆకారంలో ఉంటాయి. ప్రతి జంతువులో కూడా క్రోమోజోమ్స్ రకరకాల నెంబరింగ్తో కూడి ఉంటాయి. అయితే మనిషిలో 23 జతల క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. అందుట్లో 22 జతలు, మరి మనిషిలో ఉండే 23 జతల్లో 22 జతలు శారీరక వ్యవస్థని నిర్మూలిస్తే ఒక జత స్త్రీ వ్యవస్థని నిర్మూలించడం అనేది జరుగుతుంది. అందుట్లో ఒక జత లింగ వ్యవస్థని, స్త్రీ కాదండి, లింగ వ్యవస్థని నిర్మూలించేది. లింగ అనేది ఎట్లా ఉంటుంది అంటే మరి XY
ఎక్స్ ఎక్స్ యొక్క అంటే స్త్రీ నుంచి ఎక్స్ మరియు పురుషుల నుంచి వై అనే కణాల యొక్క కలయికతో క్రోమోజోమ్స్తో అక్కడ మరి XY జత కలిసినట్లయితే మగపిల్లవాడిగాను ఎక్స్ జత కలిసినట్లయితే ఆడపిల్లగాను మనకి లింగ నిర్ధారణ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ టాపిక్ చూడండి, విభిన్న जीवों में इन क्रोमोसोम्स गुणसूत्रों की संख्या भिन्न भिन्न होती है. मनुष्य में 23 జోడ్ గుణసూత్ర అంటే జోడ్ 23 జతలు 23 పెయిర్స్ ఉంటాయి. ఈ क्रोमोसोम्स 23 पेयर्स से 22 यानी 22 पेयर्स భౌతిక నిర్మాణ का और అంటే శారీరక నిర్మాణాన్ని నిర్మించినట్లయితే ఏక్ జోడి లింగ నిర్మాణక నిర్ధారిత करता है అంటే ఒక పేరు మాత్రం లింగాన్ని నిర్ధారిస్తుందంట. పురుష మే సెక్స్ क्रोमोसोम को एक्स और वाई दोनों का मिलने से पुरुष लिंग एवं महिलाओं में सबसे क्रोमोसोम्स एक्स कहलाने वाले सो అంటే పురుషుల నుంచి ఎక్స్ మరియు మహిళల నుంచి ఎక్స్ కనుక వచ్చినట్లయితే అది ఆడపిల్లలని, అలాగే పురుషుల నుంచి వై మరియు మహిళల నుంచి ఎక్స్కు సెల్ అనేది వచ్చినట్లయితే అది మగపిల్లవాడని చెప్పి డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. ప్రత్యేక గుణసూత్రమే हजारों सूक्ष्म आकार होते हैं జీన్ कहा जाता है. DNA అంటామండి. సూక్ష్మ పదార్థాలు అనేవి ఉంటాయి ప్రత్యేక కణాల్లో, సెల్స్లో. ఆ కణాలని జీన్స్ అంటాం, DNA అంటాము. సో తర్వాత మరి ఇవేమవుతాయి, మరి ఈ DNA ద్వారానే కదా. DNA అనగా ఏంటి, డియాక్సిరైబో న్యూక్లిక్ ఆమ్లము, ఇది గుర్తుపెట్టుకోవాలి. DNA డియాక్సిరైబో న్యూక్లిక్ ఆమ్లము. जीन प्राथमिक आनुवंशिकता का आधार है. एक जीन है जो प्रभावित करते हैं और कुछ जो नहीं करते. సో కొన్ని సెల్స్ అనేవి కొన్ని డిఎన్ఏస్ అనేవి ఖచ్చితంగా డైరెక్ట్గా ప్రభావితం చేస్తాయి, మరి కొన్ని ప్రభావితం చేయకుండానే ఉంటాయి. ये वो जीन है जो लक्षणों को एक माता पिता से दूसरे माता पिता तक पहुंचाता है. ఈ డిఎన్ఏనే మరి తల్లిదండ్రుల నుంచి మరి వాళ్ళ యొక్క లక్షణాలని ఇంకొక పిల్లవాళ్ళలో తీసుకొచ్చే అది ఈ యొక్క ఏదైతే డిఎన్ఏ ఉందో అదే అని చెప్పి మనం చెప్పుకుంటాము. అంటే డియాక్సిరైబో న్యూక్లిక్ ఆమ్లం ఏదైతే ఉందో అదే మనకి పూర్వీకుల నుంచి కూడా మనకి లక్షణాలను తీసుకురావడం అనేది జరుగుతుంది. बच्चे का लिंग 23 गुणसूत्रों के एक जोड़े द्वारा निर्धारित किया जाता है. చెప్పుకున్నాం కదా. అలాగే మనుష్య మే పురుష प्रजनन अंग को मुष्का और मादा प्रजनन अंग को अंडाशय कहते हैं. మరి మనిషిలో పురుషుల్లో ఉండే ప్రత్యుత్పత్తి అవయవాలని ముష్కాలని, అలాగే స్త్రీ యొక్క ప్రత్యుత్పత్తి అవయవాలని అండాలని పేర్కొంటాము. పురుష यौन कोशिक से शुक्रकणु रिलीज होते हैं, स्त्रियों से अंडाशय. సో పురుషుల యొక్క యౌన కణాల నుంచి మరియు విడుదలయ్యే సెల్స్ని శుక్ర కణాలని, మరి స్త్రీల యొక్క ప్రత్యుత్పత్తి నుంచి విడుదలయ్యే సెల్స్ని అండాలు అని చెప్పడం అనేది జరుగుతుంది. మానవ యౌన కోశిక यानी शुक्रकण कोशिक एवं अंडों में गुणसूत्र की संख्या 33. సో చెప్పుకున్నాం మళ్ళీ రిపీటెడ్గా. సో ఎక్కువ ఇంపార్టెంట్ ప్రతి టాపిక్ కూడా ఇందులో. శారీరక लिंग गुणसूत्रों से लिंग संबंधित एक पेयर है. अंडाणु को निषेचित करने वाले शुक्राणु द्वारा बनाई गई संरचना जाइगोट है या यौगिक रेगाणु कहा जाता है, जो उसी मानव को जीवन की पहली सीढ़ी मानी जाती है. సో మనకి జైగోట్ ప్రక్రియ అనేది కూడా మనకి పూర్తిగా తెలుసుకోవాలి. ఈ జైగోట్ ప్రక్రియ ఏంటి, మరి మనము ఏదైతే శుక్రకణంతో
అంటే శుక్రకణంతో మరి అండాలనేవి ఫలదీకరణం అంటే కలిసిన తర్వాత ఏర్పడే గర్భాశయంలో ఏర్పడే ఒక చిన్న బీజమే జైగోట్ లేదా సంయుక్త బీజం అని చెప్పడం అనేది జరుగుతుంది. ఈ జైగోట్ ప్రక్రియ ద్వారాగానే తదనుగుణంగా 9 నెలలు మరి ముందుకి వెళ్ళడం అనేది జరుగుతుంది. युग्मनज कई विभाजनों से गुजरता हुआ और 9 महीने के बाद పూర్ణ శిశువుగా రూపమే ఆ జాతా హై. 9 నెలల తర్వాత ఒక శిశువు రూపంలో తీసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ యొక్క శిశువు మరి ఈ యొక్క లక్షణాలు మనకి మరి కొన్ని సందర్భాల్లో కవలలు అనేవి ఉంటాయి. నిశేషణ రూపమే సమయ లింగ నిర్ధారణ వంశానుగత లక్షణోకి పుష్టి की जाती है. ఈ కొన్ని సందర్భాల్లో కవల పిల్లలు పుట్టడం అనేది జరుగుతుంది. ఈ కవలల యొక్క నిర్మాణం ఎలా జరుగుతుందో కూడా మనము తెలుసుకుందాము. ఇవి 2 రకాలుగా ఉంటాయి. సమాన్ జుడువా, విషం జుడువా. అంటే సమాన్ జుడువా చూడండి, సమాన్ జుడువా అంటే జుడువా లింగంలో సమరూపంగా ఈక్వల్గా ఖచ్చితంగా ఒకేలాగా కనిపిస్తారు వీళ్ళు. అలాగే విషమ రూప జుడ్వా అంటే ఇక్కడ ఈ యొక్క అసలు మనకి ఏ రకంగా ఏర్పడతాయి అనేది చూద్దాం. ఇక్కడ XY క్రోమోజోమ్స్ అనేవి జైగోట్ ప్రక్రియ ద్వారాగా ఏర్పడతాయి, అవును కదండి. సో ఈ జైగోట్ ప్రక్రియ అనేది ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఒక శుక్రకణంతో ఒక అండము కలిసిన తర్వాత ఒక జైగోట్ యొక్క నిర్మాణం ఏర్పడుతుంది. ఆ జైగోట్ ఏర్పడ్డ ఒక జైగోట్ నిర్మాణము 2గా విడిపోవడం అనేది జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఒక శుక్రకణము ఒక అండము ఒక జైగోట్ ప్రక్రియ జరుగుతుంది. సో ఈ జైగోట్ ప్రక్రియ రాను 2గా విడిపోవడం అనేది జరుగుతుంది. ఈ రకమైన ఈ 2గా విడిపోయి 2 కూడా మరి ఏ రకంగా ఉన్నాయో 2 కవలలుగా ఏర్పడడం అనేది జరుగుతుంది. వీళ్ళు ఖచ్చితంగా ఒక్క జైగోట్ ప్రక్రియ నుంచే వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఒకే లింగానికి సంబంధించిన వారై ఉంటారు. సో దీనినే సమాన్ जुड़वा అంటాము. సో సమాన్ जुड़वा అంటే एक शुक्राणु अंडे के साथ निषेचन फलदीकरणము के बाद జైగోట్ के విభాజన से జైగోట్ అనేది విభజన చెందుతుంది. ఇలాగా ఎవరైతే పుడతారో వారినే మరి ఏకలింగ శ్రేణి ఒకే లింగానికి సంబంధించిన వాళ్ళు అయి ఉంటారు. తర్వాత ఏంటి అంటే విషమ జుడ్వా అంటే ఇక్కడ 2 లేదా అంతకంటే ఎక్కువ శుక్రకణాల యొక్క కలయిక 2 లేదా అంతకంటే ఎక్కువ అండాలతో ఫలదీకరణం అనేది చెందుతుంది. ఇలా ఫలదీకరణం చెందిన తర్వాత దేనికి దానికే అంటే ఈ పేరుకి ఈ పేరే, ఈ పేరుకి ఈ పేరే, ఈ పేరుకి ఈ పేరే ఫలదీకరణం చెందిన తర్వాత జైగోట్లని నిర్వహణ జరుగుతుంది. సో ఇక్కడ 3 శుక్రకణాలు 3 అండాలతో ఏర్పడి 3 జైగోట్లు ఏర్పడ్డాయి, విడివిడిగా ఏర్పడ్డాయి. ఇవి ఒకే లింగానికి సరిపడే కావచ్చు లేదా వివిధ లింగాలలో ఉండొచ్చు. స్త్రీ పురుషు ఇలాగా ఎలా అయినా పుట్టొచ్చు అనమాట. దీన్నే విషమ రూప ప్రక్రియ అంటాము, విషమ రూప కవలలు అంటాము. जुड़वा तब बनते हैं जब 2 शुक्राणु कोशिकाओं 2 अंडों के साथ अलग अलग निषेचित వేరువేరుగా ఫలదీకరణం చెందిన తర్వాత వే ఏక్ హీ లింగ్ కే హో భీ సక్తే ఔర్ నహీ భీ. సో ఒకే లింగానికి పుట్టాల్సిన అవసరం అయితే లేదు, వేరు లింగాలు కూడా ఉండొచ్చు అని చెప్పి ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ నోట్, अधिकांश मानव लक्षण कई जीनों में संयोजन के कारण इसे बहुजन्यत्व कहते हैं. वंशानुक्रम के नियम
ముఖ్యం. మెయిన్ ఇప్పటి వరకు మనం తెలుసుకున్నదేంటి, వంశానుక్రమం మీద ప్రభావితం చేసే అంశాలేంటి, అసలు వంశానుక్రమం అంటే ఏంటి, వంశానుక్రమం అనేది ఎలా ఏర్పడుతుంది, అట్లానే కవలలు అనేవాళ్ళు ఏ రకంగా పుడతారు, సమాన కవలలు అంటే ఏంటి, మరియు విషమ కవలలు అంటే ఏమిటి, వంశానుక్రమం యొక్క నియమ నిబంధనలు ఏంటి, వంశానుక్రమం యొక్క నియమం అనేది ఎవరు ప్రతిపాదించారు అంటే మెండల్ థియరీ అంటాము. మెండల్ నియమాన్ని అనుసరించి వంశానుక్రమం అనేది మరి 3 నియమాల్ని అనుసరించింది. 1 అసెమినేషన్, 2 అకామిడేషన్, 3 ఇక్కడ అసెమినేషన్, అకామిడేషన్, అలాగే ఈక్విలిబ్రియం అని చెప్పి 3 రకాలుగా మనము చెప్పుకోవచ్చు. దీనినే థియరీస్లో చెప్పాలి అంటే లా ఆఫ్ సిమిలారిటీ, లా ఆఫ్ వేరియేషన్, లా ఆఫ్ రిగ్రెషన్. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ది ఏంటి, లా ఆఫ్ సిమిలారిటీ, ఎసెమినేషన్ అంటున్నాము ఒక వర్డ్లో, కానీ థియరీలో చెప్పాలి అంటే ఖచ్చితంగా ఏమని చెప్తాము, లా ఆఫ్ సిమిలారిటీ అంటాం. ఏమిటి, సిమిలారిటీ అంటే ఈక్వాలిటీ, ఇలా బాగా అర్థమవుతుంది. సో ఇది కూడా మీరు అక్కడ నోట్ చేసుకోండి మెటీరియల్లో. లా ఆఫ్ సిమిలారిటీ అంటే ఏంటి అంటే, ఒక జాతి యొక్క సంతానం एक जाति के संतान ही జాతి की संतान के समान होती है. ఒక జాతి యొక్క సంతానము అదే జాతి రూపంలో సమాన రూపంలో ఉంటుంది. జైసే ఒక మనిషికి మనిషి పుట్టడము, పులికి పులి పుట్టడము, బుద్ధిమంతుడికి బుద్ధిమంతుడు పుట్టడము, బుద్ధిహీనుడికి బుద్ధిహీనుడు పుట్టడము, అందమైన వాళ్ళకి అందమైన వారు పుట్టడము. సో ఎగ్జాంపుల్ ఇలాగే అడుగుతాడు. మరి ప్రజ్ఞావంతులకు ప్రజ్ఞావంతులు, లేదా बुद्धिमानों को बुद्धिमान पैदा होना या शेर को शेर पैदा होना, यह इस नियम का अंतर्गत वंशानुक्रम के अनुसार इस नियम के अंतर्गत आते हैं. అయితే ఈ నియమాన్ని, ఈ ప్రతి నియమాన్ని కూడా మరి ఈ యొక్క లాస్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, మెండల్ థియరీస్ అంటాం దీన్ని. అనువంశికత నియమాలని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. అనువంశికత నియమాలని మెండల్ అనే వ్యక్తి ప్రతిపాదించడం అనేది జరుగుతుంది. అసిమిలేషన్ అంటే సమాన, లా ఆఫ్ మరి సిమిలారిటీ అని చెప్తున్నాము, సమానత కా నియం అని చెప్తున్నాము, సమానత కా నియం, కిస్మ నియం, వైవిధ్య నియం, కిస్మ నియం, వైవిధ్య నియం అంటే మరి లా ఆఫ్ వేరియేషన్, వేరియేషన్ అంటే పై నియమానికి ఎగ్జాక్ట్లీ రివర్స్లో ఉంటుంది. ఏకీ మాత పితాసే పైదా హువే బచ్చే మే అంతర్ అంటే ఒకే మాతాపితకి పుట్టిన ఇద్దరు పిల్లలు చాలా డిఫరెంట్గా ఉండడం ఈ లా ఆఫ్ వేరియేషన్లోకి వస్తుంది. చూడండి, వాళ్ళు ఒక తల్లిదండ్రుల నుంచే పుడతారు, కానీ ఇద్దరు చాలా డిఫరెంట్గా ఉంటారు. ఒకడు చూడండి, ఏకీ మాతా పితా సే पैदा हुए बच्चों में अंतर विशिष्ट जीनों की संयोजना के कारण होता है. यह तक कि सामान्य बुद्धि के साथ पैदा हुए बच्चे भी मंद बुद्धि के रूप में होते हैं. అంటే ఇక్కడ ప్రజ్ఞావంతులకి సరే ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఒక వ్యక్తికి ఇద్దరు పిల్లలు పుట్టడం అనేది జరుగుతుంది. ఒకడు చాలా యాక్టివ్గా ఉంటాడు, ఒకడు చాలా డల్గా ఉంటాడు. ఒకడు చదువులో ముందుంటాడు, ఇంకొకడు చదువులో చాలా వెనక్కి ఉంటాడు. ఇదే వేరియేషన్ చూపిస్తున్నాం కదా. సో ఆ వేరియేషన్నే మనం డైరెక్ట్గా చెప్పాలి అంటే బుద్ధిమంతుడు పుట్టడం అనేది ఖచ్చితంగా సమానతగా నియమం అవుతుంది. అలాగే బుద్ధిమంతుడికి బుద్ధిహీనుడు పుట్టడం, అందంగా ఉన్నవారికి అందవిహీనులు, బాగా గ్లామర్గా ఉన్న ఒక వ్యక్తికి మరి ఎవడో నల్లగా మరి ఆఫ్రికన్ లాగా పుట్టాడు అనుకో. సో ఇటువంటి పరిస్థితిని మరి ఏమని చెప్తున్నాము, వైవిధ్య నియమము అంటున్నాము, వేరియేషన్ నియమం అంటున్నాము. అలాగే ఒక ఇద్దరు పిల్లలు వాళ్ళకు పుట్టిన సంతానంలోనే డిఫరెంటెడ్, ఇలా 2 రకాలుగా కూడా సంతానంలో డిఫరెంటెడ్ ఉంటే
వైవిధ్యము. అలాగే వ్యక్తికి రివర్స్లో బుద్ధిమంతుడికి బుద్ధిహీనుడు పుడితే రివర్స్ అవుతుంది అక్కడ. సో రివర్స్, సో వేరియేషన్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగా మరి ఈక్వల్తా కా నియమం ఏమో వైవిధ్య నియమం అనేది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ చూస్తే ఈక్విలిబ్రియం అంటే లా ఆఫ్ రిగ్రెషన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లా ఆఫ్ సిమిలారిటీ, తర్వాత లా ఆఫ్ వేరియేషన్, తర్వాత లా ఆఫ్ రిగ్రెషన్. ఇక్కడ లా ఆఫ్ రిగ్రెషన్ అనేది మనల్ని ఏం सूचिస్తుందో చూద్దాం. जीन के असमान संयोजन असामान्यताओं के साथ पैदा होते हैं, जैसे जो माता पिता को एक ही बार में विभिन्न विशेषताओं वाले बच्चे को जन्म देते हैं, यह आमतौर पर तब देखा जाता है कि जब रक्त संबंधित बीच विवाह होता है। कुरूप विकलांग बच्चों को सुंदर स्वास्थ्य माता पिता जन्म देना, प्रतिभावान माता पिता సుస్థ బచ్చేకో జన్మ దేనా, పండిత పుత్ర పరం సుంఠ. ఇదంతా కూడా దేంట్లోది? ఈ వైవిధ్యంలో వన్ ఆఫ్ ద పార్ట్. అలాగే నెక్స్ట్ ప్రతిగమనంలో మనం ఈ యొక్క ఎగ్జాంపుల్స్ని చూస్తున్నాము. అయితే ఇక్కడ ఒక్క నియమం చూడండి ఒకసారి. లా ఆఫ్ సిమిలారిటీ అనేది పక్కా క్లియర్గా బుద్ధిమంతులకు బుద్ధిమంతులు, బుద్ధిహీనులు పుట్టడం అనేది జరుగుతుంది. అలాగే లా ఆఫ్ వైవిధ్యం అనేది డిఫరెంట్ ఉంటుంది. అంటే రివర్స్లో ఉండదండి ఇక్కడ. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, రివర్స్లో ఉండదు. బుద్ధిమంతులకి బుద్ధిహీనులు మాత్రమే కాదు, సామాన్య బుద్ధి के साथ पैदा होने वाले మందబుద్ధి. సో ఇద్దరు రకాలు ఉంటాయి ఇక్కడ. ఇద్దరు పిల్లల్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. వేరియేషన్ ఉంటుంది ఇక్కడ, జీన్లో వేరియేషన్ ఉంటుంది. ఇద్దరు పిల్లలు ఖచ్చితంగా ఉంటారు, ఇద్దరిలో వేరియేషన్ ఉంటుంది. ఇది వేరియేషన్ అనేది ఇదేంటి? ప్రతిగమన్ రివర్స్ అనమాట. ప్రతిగమన్ రివర్సు. హీనులకి బుద్ధిమంతులు పుట్టడం, బుద్ధిమంతులకి బుద్ధిహీనులు. సో అందమైన వాడికి అందవిహీనమైన వాళ్ళు. పండిత పుత్ర పరమసుంఠ అనే సామెత ఈ యొక్క ప్రతిగమన నియమంలో వర్తిస్తుంది. సో రేపు బిట్ ఇలాగే అడగొచ్చు, ఆల్రెడీ రిపీటెడ్ బిట్. పండిత పుత్ర పరమసుంఠ అనే నియమం అనేది ఏ అనువంశికత సూత్రానికి సంబంధించింది? మెండల్కి అనుసరించి అంటాడు. సో అప్పుడు ప్రతిగమన నియమం. ఎటువంటి కన్ఫ్యూజన్ వద్దండి. ఒకచోట ఎక్కడో డిస్టర్బ్ అయినట్టుంది, ఎటువంటి కన్ఫ్యూజన్ వద్దు, చాలా క్లియర్గా ఉండండి. ఈక్వాలిటీ, మంచి వాళ్ళకు మంచే జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. వైవిధ్య, ఒకరికే వివిధ రకాల లక్షణాలు ఉంటాయి. నెక్స్ట్ ప్రతిగమన్, రివర్స్ జరుగుతుంది. లా ఆఫ్ రిగ్రెషన్. సో ఇది మనం తర్వాత నెక్స్ట్ చూస్తే తాంత్రిక. చూడండి, అంటే ఇవేంటి? తాంత్రిక తంత్ర అనేవి. సో మనకి బ్రెయిన్కి సంబంధించిన డెవలప్మెంట్ అనేది ఎలా ఉంటుందో ఇక్కడ మనము చూస్తున్నాము. ఏది? ఒక మనిషిలో బ్రెయిన్కి సంబంధించింది అంటే అగ్రమస్తిష్క, ద్వారగోర్ధ, మధ్య మస్తిష్క, మధ్యాస్వన్, రీఢ్ కి హడ్డీ. ఈ రకమైన మానవ నిర్మాణం అనేది జరుగుతుంది. మానవ నిర్మాణము మరి జరిగే కార్యక్రమంలో మనకి ఏదైతే మరి చూడండి, మానవ నిర్మాణంలో మనిషి యొక్క మరి ఈ యొక్క బ్రెయిన్కి సంబంధించిన దశ అనేది ఏ రకంగా మనకి నిర్మాణంలోకి వస్తుంది అంటే సెరెబ్రమ్ ఏంటిది? అగ్రమస్తిష్క్ అని చెప్తున్నాము. ఇస్కా కార్య సోచ్, తర్క్, బుద్ధి और धारण पर आधारित होता है. మనిషిలో ఉండే బ్రెయిన్ నిర్మాణంలో సెరెబ్రమ్ అనేది దేని మీద ఆధారం ఏర్పడుతుందండి? ఆలోచన విధానం మీద, మన యొక్క ఇంటెలిజెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ద్వారగోర్ధ. సో మనిషికి ఇలాగే అడుగుతాడు. మనిషికి तंत्र के कारक के अनुसार इस कार्य में
इस कार्य में सोच तर्क बुद्धि धारणा पर ఆధారిత होता है అంటే అగ్ర మస్తిష్క్ అనేది ఆలోచన విధానాన్ని పెంపొందిస్తుందని చెప్పుకోండి. అలాగే ద్వారగోర్ధ్ మెడ్యులా ఓబ్లాంగేటా అంటాము. ये उन केंद्रों को नियंत्रित करता है जो क्रोध दर्द आनंद जैसी भावनाओं को नियंत्रित करते हैं. అంటే మన యొక్క ఎమోషన్స్ని కంట్రోల్ చేసేవి ఏంటి అంటే ద్వారగోర్ధ్. మనిషి యొక్క ఎమోషన్స్ని కంట్రోల్ చేసే తాంత్రిక కారకం ఏంటి అంటే ద్వారగోర్ధ్. ఏంటది? ఓబ్లాంగట మెడ్యులా ఓబ్లాంగట ద్వారగోర్ధ్. అలాగే మధ్య మస్తిష్క సెంట్రల్ బ్రెయిన్ అనేది ఉంటుంది. సెంట్రల్ బ్రెయిన్ని మరి ఈ కార్యం ఏం చేస్తుంది అంటే మనిషి యొక్క కండర ప్రణాళి అంటే పేశీయ ప్రణాళి, దాన్నే కండర విధానం అంటాము, మజిల్స్ అనేది. సో మజిల్స్ మోటార్ కౌశల్ పర్ నిర్భర్. సో ఇక్కడ ఒక్కొక్కటి గుర్తుపెట్టుకోండి. తాంత్రిక తంత్రాలు అనేవి విభజన కింద ఒకటి సెరెబ్రమ్ అంటే మస్తిష్క చేసే పని. అలాగే మెడ్యులా ఓబ్లాంగేటా అనేది చూసినట్లయితే మరి నియంత్రిత క్రోధ ఎమోషన్స్ని కంట్రోల్ చేసేవి. మధ్య మస్తిష్కం మరి మనం చూస్తే మరి మన యొక్క శారీరక కండర వ్యవస్థని మరియు మజిల్ సిస్టమ్ని కాపాడేది. అలాగే మధ్యాశ్వన్ మధ్యస్థ వ్యవస్థ హృదయ గతి రక్తపాత్ కో కంట్రోల్ करने वाली మధ్యస్థ వ్యవస్థ అనిచ్చేది. అంటే మధ్యస్థ వ్యవస్థని ఎప్పుడు కూడా హృదయ గతి అంటే హార్ట్కి సంబంధించిన అలాగే బ్లడ్ సర్క్యులేషన్ ఇదంతా కూడా మధ్యాశ్వన్ అనే డిపార్ట్మెంట్ వర్క్ చేస్తుంది. రీడ్కి అడ్డి చేసే వర్క్ ఏంటి అంటే అన్ఎక్స్పెక్టెడ్ కార్యకలాపాలు. ఫర్ ఎగ్జాంపుల్ మన కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంది, టప్మంటూ లేపుతాం, అలాగే ఇది బ్రెయిన్ వరకు వెళ్ళదు. సో రీడ్కి అడ్డి వెన్నుముక చేసే కార్యక్రమాలు. మన చేతి కాలుతుంది అన్నప్పుడు టక్కుమంటూ వెనక్కి లాగుతాము. సో ఈ పనులని చేసేది రీడ్కి అడ్డి. అనైచ్ఛిక అనుకోకుండా జరిగే ప్రతిశోధ కార్యక్రమాలన్నీ కూడా ఎవరు చేస్తారు? రీడ్కి అడ్డి. సో మన మనిషి యొక్క తాంత్రిక తంత్రాల్లో జ్ఞానేంద్రియ వ్యవస్థలో మరి మనకి పనిచేసేటట్టుగా చేసేది అగ్రమస్తిష్క్ అనేది ఆలోచన విధానం సెరెబ్రమ్. అలాగే ద్వారగోర్ధ్ మెడ్యులా ఓబ్లాంగేటా అనేది మన యొక్క ఎమోషన్స్ని కంట్రోల్ చేసేది. మధ్య మస్తిష్క్ మన యొక్క కండర వ్యవస్థని మరియు మజిల్ సిస్టమ్ని కంట్రోల్ చేసేది. మధ్యాశ్వన్ హృదయ గతిని మరియు రక్తపాత బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసేది. రీడ్కి హడ్డీ అనిశ్చిత వాతావరణాన్ని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే మరి ఈ యొక్క సిస్టమ్ మరి దీన్నే గ్లాండ్ సిస్టమ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. మనిషి యొక్క గ్రంథుల సిస్టమ్, గ్రంథులు అంటాం కదా, గ్రంథులు ఎండోక్రైన్ సిస్టమ్ కారక్ అంటే గ్రంథులు అని మనం చెప్పుకుంటాం. పీయూష గ్రంథి, పిట్యూటరీ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, అలాగే పారాథైరాయిడ్ గ్లాండ్, అలాగే అడ్రినల్ గ్లాండ్, అలాగే ఓరియులరీ గ్లాండ్, అండాకార గ్రంథి. సో ఈ యొక్క గ్రంథులు అనేవి మనం చూసినట్లయితే గ్రంథుల్ని మనము ఇక్కడ ఇంపార్టెంట్ గ్రంథులు మాత్రమే తీసుకోవడం, రిపీటెడ్గా బిట్లు వచ్చిన గ్రంథులు మాత్రమే తీసుకోవడం అనేది జరిగింది. మరి ఈ యొక్క గ్రంథులు అనేవి మనం చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ శతవాయోప్ లేదా పీయూష గ్రంథి అనేది ఇంపార్టెంట్. సో ప్రతి पिट्यूटरी ग्लैंड అని మనం చెప్తాము. यदि बचपन से यह ग्रंथि वंचित स्तर पर उत्पादित नहीं होता तो यह वृद्धि हार्मोन बौना हो जाता है और अधिक होता तो मोटापा आ जाता है. అంటే ఈ పిట్యూటరీ గ్రంథి అనేది ఒక మనిషిలో కనుక లేనట్లయితే, పిట్యూటరీ గ్రంథి అనేది ఒక మనిషిలో కనుక సరైన మోతాదులో పుట్టినప్పుడే ఈ పీయూష గ్రంథి అనేది సరైన మోతాదులో కనుక లేనట్లయితే ఏమవుతుందండి? ఖచ్చితంగా ఆ మనిషి యొక్క స్థితి మరి
పూర్తిగా బౌన అంటే మరగుజ్జులాగా ఏర్పడడం అనేది, అంటే ఎవరిలో అయితే పిట్యూటరీ గ్రంథి మరి తక్కువగా ఉంటుందో వారు మరగుజ్జులుగా పుట్టడం అనేది జరుగుతుంది. అట్లానే మరి ఒకవేళ ఈ పిట్యూటరీ గ్రంథి పుట్టుక టైంలో ఎక్కువగా ఉంటే మరి అతిగా ఒళ్ళు అనేది అతికాయత్వం అంటారు కదా, సో బాగా సంబంధం లేని ఒళ్ళు రావడం అనేది జరుగుతుంది. దీన్నే మరి పీయూష గ్రంథి అనేది బాగా గుర్తుపెట్టుకోండి. పీయూష గ్రంథి యొక్క ప్రభావం అనేది ఎప్పుడు కూడా రెండు రకాలుగా చూపిస్తుంది. ఒకటి తక్కువ అయితే కనుక మరగుజ్జుల్ని చేస్తుంది, రెండు ఎక్కువ అయితే కనుక బాగా లావుతనాన్ని అందివ్వడం అనేది జరుగుతుంది. ఇది మరి పిట్యూటరీ గ్లాండ్ చేసే పని. అలాగే ఒక మనిషిలో థైరాయిడ్ గ్రంథి కనుక లోపించిన ఎక్కువైనా ఏం జరుగుతుందో తెలుసుకుందాం. छोटे बच्चों के मस्तिष्क का विकास तब तक नहीं होता जब तक इसी से निकलने वाला थायरॉक्सिन पर्याप्त रूप से उत्पन्न नहीं होता. परिणाम मोटापा, मानसिक मंदता, कंकाल वृद्धि, विलंबित जननांग विकास होता है. इन लक्षणों को क्रेटिनिज्म कहते हैं. చూడండి ఇక్కడ మనకి ఈ అసలు థైరాక్సిన్ నుంచి, థైరాయిడ్ గ్రంథి నుంచి వెలువడే పదార్థాన్ని ఏమంటాము అంటే థైరాక్సిన్ పదార్థం అంటాము. ఒక మనిషిలో థైరాక్సిన్ అనేది సరిపడ విధానంలో ఉండాలి. ఆ మనిషిలో థైరాక్సిన్ కనుక సరిగ్గా లేనట్లయితే ఏమవుతుందండి, మనిషి లావుగా ఉండడము, లేకపోతే మానసికంగా బాగా వెనకబడిపోయి ఉండడము, లేకపోతే మందబుద్ధిగా అలాగా కూర్చుని అలా అంటే మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రెజెంట్ టైప్లో ఉండే వాళ్ళందరూ కూడా థైరాక్సిన్ యొక్క లోపమే. ఇది ఈ హార్మోన్ పర్యాప్త మాత్రమే, అంటే ఒకవేళ ఎక్కువ అయిపోతే ఎస్ అగ్రెసివ్గా మరి అత్యాసపరులుగా ఎక్కువ స్పీడ్నెస్ అనేది ఏర్పడుతుంది. థైరాక్సిన్ గ్రంథి అనేది ఎక్కువ అవుతే మనిషిలో ఏమవుతుంది, లాల్చీపన, ఎక్కువ ప్రభావవంతుడిగా ఉంటాడు. లాల్చీపన మరి పిస్నారితనం, లేకపోతే ఇది కావాలి అది కావాలి అనేది అంటాడు. ఆల్సీ అజ్ఞానం హో జాయింగే. ఈ వీళ్ళు కొంతకాలానికి ఇంకా తగ్గిపోయింది అనుకోండి, సరిపడా కాకుండా ఇంకా తగ్గింది అనుకోండి, మరి అదే కొద్ది మాత్రమే తగ్గుతాయి. ఇక్కడ చూడండి 3 రకాలుగా చెప్పాను. థైరాయిడ్ నుంచి థైరాక్సిన్ ఉత్పత్తి అవుతుంది. థైరాక్సిన్ సరిపడా అందకపోతే, అంటే కావాల్సినంత థైరాక్సిన్ కనుక మనకి అందకపోతే వాళ్ళు లావుగా అయిపోవడము, మానసికంగా మైండ్ ఆబ్సెంట్ లాగా అయిపోవడం, లేకపోతే బుద్ధిహీనుల్లాగా అయిపోవడం. ఈ లక్షణాలనే ఏమని చెప్తున్నాము, క్రెటినిజం వ్యవస్థ అని చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఒకవేళ ఇది కనుక ఎక్కువ అయితే ఎలా అవుతారు, ప్రభావి మరియు లాల్చి. లేదు, కొద్ది మాత్రమే తగ్గితే కొద్దిగా లేజీగా మరి కొద్దిగా ఏమి నాలెడ్జ్ లేకుండా ఉంటారనమాట. 3 రకాలుగా ఉంది థైరాయిడ్ గ్లాండ్ గురించి. అలాగే మరి ఒక్కసారి మళ్ళీ పిట్యూటరీ గ్లాండ్ మరియు థైరాయిడ్ గ్లాండ్ ఈ రెండింటి గురించి చూసుకున్నాం. మూడోది పారాథైరాయిడ్ చేసే పని ఏంటి? यह ग्रंथि हड्डियों को కాల్షియం ఆర్ ఫాస్ఫేట్, అంటే పారాథైరాయిడ్ నుంచి ఉత్పత్తి అయ్యే గ్రంథులు ఏంటా అంటే ఫాస్ఫేట్ మరియు కాల్షియం అనే వ్యవస్థ ఉత్పత్తి అవ్వడం అనేది జరుగుతుంది. ఈ ఉత్పాదిత అనేది మనకు తెలిసిందే. కాల్షియం కానీ ఫాస్ఫేట్ కానీ దేని మీద ప్రభావం చేస్తుంది? ఖచ్చితంగా మానవుని యొక్క ఎముకల మీద ప్రభావితం చేయడం అనేది జరుగుతుంది. इस हार्मोन के सही तरीके से उत्पादित नहीं होते तो हड्डियों में नरम సో కరెక్ట్ కాల్షియం కనుక లేకపోతే ఆటోమేటిక్గా మన బొయ్యికలు అనేవి మెత్తగా ఉండడం అనేది జరుగుతుంది. ప్రాబ్లం అదే, వంగి బెండ్ అయిపోవడం ఇట్లా ఉంటాయి అన్నమాట. సో అది కోనేపర్ మాంసపోషియా సికుడు జాదే. ఒకవేళ మనకి ఈ కాల్షియం ఫాస్ఫేట్ ఎక్కువైపోయింది అనుకోండి, మరి పైన శారీరక ఏదైతే మజిల్ సిస్టమ్ ఉందో అది మరి
దాని మీద ప్రభావం చూపిస్తుంది. ఫాస్ఫేట్ అనేది మజిల్ సిస్టమ్ని ఎండిపోయేటట్టుగా చేస్తుంది. సో ఇది పారాథైరాయిడ్ యొక్క విధానం. इस हार्मोन के कमी से जलन तांत्रिक संबंधी कमज़ोर एवं तनाव होता है. టెన్షన్ ఉంటుంది. మరి కొద్దిగా వాళ్ళకి ఎదుటి వారిని చూస్తే ఒక ఉక్రోషం అనేది ఏర్పడుతుంది. ఇది అలాగే కొన్ని నర్వస్ సిస్టమ్కి సంబంధించిన వ్యాధులు కూడా వస్తాయని చెప్పి పారాథైరాయిడ్ గ్లాండ్స్ సంబంధించి. నెక్స్ట్ చూసినట్లయితే అధివృక్క గ్రంథి, అడ్రినల్ గ్లాండ్ బాగా చూసుకోండి. ఇంగ్లీష్లో చూస్తే చాలా అడ్రినల్ గ్లాండ్, నాకు సరిగ్గా ఇంగ్లీష్ రాకపోయినా మీకు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి అది వచ్చి రాని ఇంగ్లీష్ తోటి మీకు ఇక్కడ వర్డ్స్ ఇవ్వడానికి కారణం ఏంటి అంటే ఖచ్చితంగా ఈజీగా ఉంటుంది, మీకు కన్ఫ్యూజన్ ఉండదు. అడ్రినల్ బీపీకి సంబంధించింది, అంటే మన బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసేది అడ్రినల్ గ్లాండ్. అడ్రినలైన్ చూడండి, అడ్రినలైన్ అనే ఈ యొక్క అడ్రినల్ అనే గ్లాండ్, అడ్రినల్ అనే ఒక ద్రవ్యాన్ని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మన బ్లడ్ ప్రెషర్ మీద ఖచ్చితంగా ప్రభావం అనేది చూపిస్తుంది. इस ग्रंथि के द्वारा स्रावित एड्रेनालाइन व्यक्ति की भावनाओं पर सीधा प्रभाव दर्शन करती है. स्राव जितना अधिक होता है రక్తపాత బీపీ ఉత్నాయి అధిక అవుతాయి. అంటే ఈ యొక్క అధివృక్క గ్రంథి ఎక్కువగా ఉంటే ఆ వ్యక్తిలో బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. ఒకవేళ తక్కువ అయినట్లయితే ఆ వ్యక్తిలో ఆటోమేటిక్గా బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుంది. బాగా లేజీగా, స్లోగా, సుస్తుగా ఉంటాడు. సో బ్లడ్ ప్రెషర్ తగ్గనకూడదు, పెరగనకూడదు, మినిమం కొంత ఉండాలి, మ్యాక్సిమం దాటకూడదు. అవి దాటిన దగ్గర నుంచి తాంత్రికపరమైన వ్యవహారం అనేది ఉంటుంది మనలో. సో లైక్ బ్రెయిన్ స్ట్రోక్, అలాగే పెరాలసిస్, ఇటువంటి. సో ఇక్కడ నెక్స్ట్ చూడండి, అండకార గ్రంథి, ఓర్యులరీ గ్రంథి. సో ఇక్కడ మనము అండకార గ్రంథి అనేది గ్లాండ్ డిఎన్ఏకి సంబంధించిన గ్రంథి అని చెప్పుకోవచ్చు. इस श्रेणी को मुस्का द्वारा जारी हार्मोन के कारण पुरुषों की सोच के पैटर्न का विश्लेषण शारीरिक एवं माध्यमिक यौन विशेषताओं पर निर्भर होता है. తెష్వసి మహిళామే అంటే ఇక్కడ శ్రోణి అంటాము. అంటే పురుషుల ద్వారాగా రిలీజ్ అయిన ఈ యొక్క శుక్రకణాలు కావచ్చు లేదా ముష్కాలను శ్రోణి అని, అలాగే మరి స్త్రీల యొక్క ప్రత్యుత్పత్తి అంగాలను మరి ఇక్కడ ఏమని చెప్తున్నాము, తెష్వర్సి అని చెప్పడం అనేది జరుగుతుంది. సో శ్రోణి, ఈ తెష్వర్సి అనేవే మనిషి యొక్క పుట్టుకకి కారకాలుగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. శ్రోణి, ముష్క, అలాగే తెష్వర్సి. సో మహిళల్లో ఉండే ఇవి రిలీజ్ చేసే శుక్రకణాలు మరియు అండాల యొక్క కలయిక. మరి ఇవి వీటిలో లోపాలు అంటే మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాము. ఏం జరుగుతుంది, 2 లేదా అంతకంటే ఎక్కువ కవలలుగా ఏర్పడము, లేకపోతే జైగోట్ యొక్క విభజన, వీటికి కారణం అంటే లైక్ ఒక వ్యక్తికి కవలలు పుట్టడానికి కారణమైన గ్రంథి ఏంటి అంటే అండకార గ్రంథి అని చెప్పి సో గ్రంథులు చెప్పుకోవచ్చు. బ్లడ్ ప్రెషర్, బీపీకి సంబంధించింది అధివృక్క గ్రంథి, అలాగే పారాథైరాయిడ్ గ్లాండ్ అనేది, అలాగే థైరాయిడ్ గ్లాండ్ అనేది, అలాగే నెక్స్ట్ పీయూష గ్రంథి, పిట్యూటరీ గ్లాండ్ అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పర్యావరణ కారక్, చాలా ఈజీ, సింపుల్గా అయిపోయింది టాపిక్. మరి పర్యావరణ కారక్ ఏంటి అంటే మన చుట్టూ
చుట్టూ ఉండే కారకాలని అంటే जीन डीएनए को छोड़कर व्यक्ति को प्रभावित करने वाले प्रत्येक कारक पर्यावरण कहलाते हैं। మరి ఎవరు చెప్పారు? బోరింగ్, లాంగ్ఫీల్డ్, వెల్చ్ ఈ రకంగా చెప్పడం అనేది జరిగింది. మన డిఎన్ఏని వదిలి డిఎన్ఏ కాకుండా మరి ఏ ఇతర ప్రభావిత కారకాలు బయట నుంచి ఏవైతే ప్రభావితం చేస్తావో అవన్నీ కూడా पर्यावरण बाहरी कारकों को एक समूह है जो एक व्यक्ति पर काम करता है। వుడ్వర్త్ ఏమని చెప్పారు అంటే పర్యావరణ అనేది బయట కారకాలు అంటండి. అంటే వ్యక్తి పైన లోపల జన్యు కారణాలు కాకుండా డిఎన్ఏ కారణకాలు కాకుండా బయట నుంచి ప్రభావితం చేసే ప్రతి అంశం కూడా పర్యావరణ కారకాలే. అయితే ఈ పర్యావరణ కారకాలు జన్మకే పూర్వ పర్యావరణ और జన్మ के बाद అంటే పుట్టుక ముందు కూడా పర్యావరణ కారకాలు ఉంటాయి. అదేంటది అంటారా? జన్మకే పూర్వ కారణం మాతృకి శారీరక एवं మానసిక స్వాస్థ్య, తల్లి యొక్క శారీరక మరియు మానసిక స్వాస్థ్య కూడా పిల్లవాడి పైన మరి ప్రభావం చూపిస్తుంది. ఇది పర్యావరణ కారకము. మాకే खाने की आदत తల్లి యొక్క తిండి అలవాట్లు కూడా పిల్లవాడి పైన చూపిస్తుంది. గర్భమే శిశువుకి సంఖ్య, గర్భంలో ఉండే శిశువుల సంఖ్య కూడా, అలాగే రేడియేషన్, జన్మ కా సమయ, అలాగే బచ్చేకే జన్మ కా ప్యాటర్న్, పుట్టే పరిస్థితి. నార్మల్ అయితే ఒకలా ఉంటారు పిల్లలు, ఆపరేషన్ అయితే ఒకలా ఉంటారు. సో వీటన్నిటిని కూడా పర్యావరణ కారకాలే. అంటే జన్మసే పూర్వకే పర్యావరణ కారక ఏంటి? మాతృ శారీరక మానసిక మాత యొక్క తల్లి యొక్క शारीरिक एवं मानसिक स्वास्थ्य, माँ के खाने की आदतें, गर्भ में शिशुओं की संख्या, विवरण, रेडिएशन का प्रभाव, जन्म का समय జన్మించే సమయము మరియు బచ్చేకి జన్మ కా ప్యాటర్న్, ఏ ప్యాటర్న్లో జన్మించాడో ఇవన్నీ కూడా పర్యావరణ కారకాలే. సో ఇక్కడ మనము మరి క్లియర్ కట్గా బిట్ ఎలా పడుతుంది అంటే ఇది ఈ క్రింది వాణిలో పర్యావరణ కారకం కానిది అని చెప్పి అడగచ్చు. లేకపోతే అంతా ఈజీగా అడగడు, చాలా హార్ష్గానే అడుగుతాడు బిట్లు. కొన్ని డెఫినేషన్స్ కూడా అడుగుతాడు. ఇక్కడ ఇచ్చిన మరి కొంతవరకు ఇంపార్టెంట్ డెఫినేషన్స్ని ఇక్కడ టచ్ చేయడం అనేది కూడా జరుగుతుంది. అలాగే ప్రసవోత్తర వాతావరణం, అంటే పుట్టిన తర్వాత పిల్లవాడి యొక్క పారివారిక అంటే ఫ్యామిలీ యొక్క పరిస్థితులు, పిల్లవాడి ఏ ఫ్యామిలీలో ఉంటాడు, పిల్లవాడి యొక్క బ్యాక్గ్రౌండ్, పిల్లవాడి ఎక్కడ ఉంటాడు, ఏ ప్రక్రియలో ఉంటాడు, అలాగే పడోసియా పక్కన వాళ్ళు, సొసైటీ, స్కూల్, సాథియో, ఫ్రెండ్స్, మీడియా, గాల్టన్ విద్వాన్, రాజవంశ, విరాసితి, ప్రతిభ, పూజారియా. అంటే గాల్టెన్ మరి ఈ యొక్క పరిసరాల ప్రభావం మీద, విద్వాంసుల మీద గాల్టెన్, రాజవంశీయుల మీద, విరాసతుల మీద, ప్రతిభావంతుల మీద, మరి పూజారియా కొంత మీద ఈ యొక్క గాల్టెన్ ప్రయోగాలు చేయడం అనేది కూడా పర్యావరణ కారకాల గురించి ప్రయోగాలు చేయడం అనేది కూడా జరిగింది. వాట్సన్ అనే సైకాలజిస్ట్ అయితే నాకు ఒక డజన్ పిల్లల్ని తీసుకొచ్చి ఇవ్వండి, మీకు ఆ పిల్లవాడిని ఏ రకంగా తయారు చేయాలో ఆ రకంగా నేను తయారు చేసి చూపిస్తాను. ఆ పిల్లవాడు డాక్టర్ అవ్వాలా, యాక్టర్ అవ్వాలా, లాయర్ అవ్వాలా, రౌడీ అవ్వాలా, పోలీస్ అవ్వాలా, ఐఏఎస్ ఎలా కావాలంటే అలాగా నేను ఆ పిల్లవాడి యొక్క జైవిక తత్వాలకు సంబంధం లేకుండా ఆ పిల్లవాడి పర్యావరణ దృష్ట్యా నేను మారుస్తారని చెప్పి వాట్సన్ అనే సైకాలజిస్ట్ చెప్పడం అనేది జరిగింది. సో ఈ రకంగా మనము పర్యావరణ కారకాలు మరియు జైవిక కారకాలు అంటే అనువంశిక కారకాలని పూర్తిగా గ్రిప్ చేసుకోవాలి. ఒకవేళ ఇంకా ఏమైనా అడిషనల్ టాపిక్స్ కావాలి అంటే నేను ఈ సిలబస్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా టైంలో కొద్దిగా చర్చలు జరుపుకుందాం, కానీ సిలబస్లని రివిజన్లోకి తీసుకురావడానికి. ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నాను, సైకాలజీ అన్ని టాపిక్స్ కూడా తెలుగులో వివరణాత్మక బోర్డు మీద చెప్పిన అంశాలు అన్ని టాపిక్స్ మీద తెలుగులో ప్లేలిస్ట్లో సైకాలజీ అయితే ఉన్నాయి. కాకపోతే మెటీరియల్ ఏమో హిందీలో ఉంది. సైకాలజీ మరి కొన్ని అంశాలు మాకు మెటీరియల్ కొంత హార్డ్గా ఉన్నాయి సార్, కొద్దిగా దానికి ఏమైనా చేస్తే బాగుంటుంది అని చెప్పి నాకు కొంతమంది నుంచి
రిక్వెస్ట్ రావడం వల్ల మళ్ళీ నేను మీకు హిందీ పీడిఎఫ్ని పెట్టి డైరెక్ట్గా దానిని చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ తెలుగులో అనువాదించడం అనేది జరుగుతుంది. మన కళ్ళ ముందు వచ్చేది హిందీ బిట్టే, ఇంగ్లీష్ బిట్టు అంతే. కాబట్టి అర్థం చేసుకునేది తెలుగులోనే అర్థం చేసుకోవాలి. కొద్దిగా ఈ విషయంలో కొద్దిగా ఎవరైతే మరి ఫాస్ట్గా వెళ్ళే వాళ్ళు ఉంటారో, అంటే ఎక్కువగా చదివే వాళ్ళు ఉంటారో, వాళ్ళు ముందుగా చదివితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఈ ఈ ఈ ప్యాటర్న్ నేను వీడియోస్ పెట్టినప్పుడు మాత్రమే చూస్తారు. ఈ ప్యాటర్న్ కాకుండా వాళ్ళకి సైకాలజీ టాపిక్ తెలుగులో అయితే ఉంది, వాళ్ళు అక్కడికి వెళ్ళి తెలుగులో చూసేవచ్చు. మీకు ఏ కావాలంటే ఏ అంశం కావాలంటే ఆ అంశము. అలాగే నెక్స్ట్ ప్రతి ఒక్కరూ కూడా హార్డ్ వర్క్ చేయండి. ఇటువంటి మరి అన్ని జిల్లాల్లో డబల్ డిజిట్ పోస్టులు, హార్డ్ వర్క్ చేయండి. ఇటువంటి ఆపర్చునిటీస్ మళ్ళా రావు. ఎవరైతే నన్ను ఫాలో అవుతున్నారో మెటీరియల్స్ తీసుకుని మరి ఏదైతే మనం గ్రూప్ ఫామ్ చేసుకున్నామో ఆ గ్రూప్లో ప్రతి ఒక్కరు కూడా మరి ఉంటారు. ఆ గ్రూప్లో మరి అందరినీ యాడ్ చేయడం అనేది జరగదు. మెటీరియల్స్ ఎవరైతే నా దగ్గర పర్చేస్ చేసుకున్నారో ఆ గ్రూప్కి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ అనేది నేను స్టార్ట్ చేయబోతున్నాను. డెఫినెట్లీ మేబీ ఈరోజు రేపట్లో లైక్ ఈరోజు డేట్ వచ్చేసి 9 అండి. 9th జూలై 9th స్టార్ట్ చేసే ఆలోచన అయితే ఉంది. మరి దాన్ని బట్టి మీరు అసలు గ్రూప్లో ఎలా ఉండాలి ఏంటి అనేది గ్రూప్లో డిస్కస్ చేసుకుందాము. పూర్తిగా ఈ యొక్క టాపిక్, ఈ యొక్క మెటీరియల్ ఎవరికైనా కావాలి అంటే ఖచ్చితంగా ఈ మెటీరియల్ని నేను ఇచ్చిన నెంబర్కి స్పందించగలరు. అలాగే మన ఛానల్ ఇమ్రాన్ టెట్ డిఎస్సి క్లాసెస్ అనే ఛానల్లో ఎవరైనా సరే ఫస్ట్ పేజ్లో కనుక మీరు చూసినట్లయితే మీకు నేను అప్డేట్ చేసే వీడియోసే వస్తాయి తప్ప ఫస్ట్ పేజ్లో మీకు అన్నీ ఒక క్లారిటీగా ఉండవు, వెతుక్కోవాల్సి ఉంటుంది. అలా వెతుక్కోవద్దు, దయచేసి వెతుక్కోవద్దు. ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. నా దగ్గర మెటీరియల్ మీరు పర్చేస్ చేసినా చేయకపోయినా మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో ఉన్న అంశాలని అక్కడ ప్లేలిస్ట్లో పూర్తిగా ఒక క్లారిటీగా దానికి చాప్టర్ వైజ్గా పెట్టడం అనేది జరిగింది. అంటే సైకాలజీ, లిటరేచర్ ఇలా డిఫరెంట్గా మరి ఒక్కొక్క అంశాన్ని ప్లేలిస్ట్లో అయితే అక్కడ మీరు చదువుతారు. కానీ అది చదివిన తర్వాత విన్న తర్వాత గుర్తెట్టుకోవడానికి మరి మనమేమైనా రోబోసా? ఒకసారి వినంగానే గుర్తుపెట్టు నో. కాబట్టి ఖచ్చితంగా మెటీరియల్ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆశిస్తున్నాను. కావాల్సిన వాళ్ళు కన్సల్ట్ చేయొచ్చు. మెటీరియల్ ప్లస్ దాంతోపాటు నేను ఇంకా మీ చేత కొట్టించాలి అనే కాన్సెప్ట్ అయితే ఎక్కువగా ఉంది. అగ్రెసివ్గా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో మనకు మెటీరియల్ తీసుకున్న వాళ్ళు ఎవరినైనా సరే న్యాయం చేయాలి అనే ఆలోచనలో అయితే ఉన్నాను. మరి ఇన్షాల్లా డెఫినెట్లీ మనం సక్సెస్ అవుతాము. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.